హలో అండి హలో అప్పాజీ గారు. సున్నా. సో పెద్ద సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ అన్నీ కూడా ఒకటి వస్తుంటుంటే అవును. అసలు మనం దేని గురించి మాట్లాడుకోవాలో అర్థం కావట్లేదు. ఏంటది చికిరి చికిరి అంటూ రామ్ చరణ్ గారు డాన్స్ చేశారా? అవును. మనకి అది ఎంత మంది ఇన్స్టాలో సోషల్ మీడియాలో Viral. దాన్ని ప్రాక్టీస్ చేసి వైరల్ రాక అయిపోతుంది. కింద పడిపోయి అవును. ఇంకేదో చేస్తున్నట్టు మంచి ఫన్నీగా అవును. చాలా బాగుంది. అవును. ఏం చెప్తారు? అంటే ఒక పక్క చిరంజీవి గారి పాట మీసాల పిల్ల అన్నది అవును. వైరల్ అవుతుంటే ఇప్పుడు ఈ చికిరి చికిరి పాట దాన్ని మించి వైరల్ అవుతుంది. అంటే ఇది అఫ్ కోర్స్ ఇది పాన్ ఇండియా సినిమా, ఇది 4-5 భాషల్లో తీస్తున్నారు. రిలీజ్ కాబోతుంది. ఈ మన శంకర వరప్రసాద్ అనేది తెలుగులో వస్తున్నటువంటి సినిమా అయినా కూడా ఒక పక్క అంటే తండ్రి కొడుకులు ఇద్దరు సోషల్ మీడియాని మొత్తం రూల్ చేస్తున్నారని. ఆల్సో తండ్రి కొడుకుల్లాగా ఉన్నారు ఏంటి? అదే అన్నదమ్ముల్లాగా ఇద్దరు రెండు హీరోలు అంతే, ఇద్దరు హీరోలు. అదే అంటే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మార్చి 27 అని చెప్పి డేట్ కూడా అనౌన్స్ చేశారు ఈ సినిమాకి. మార్చి 27 ప్రత్యేకత ఏంటంటే రామ్ చరణ్ బర్త్డే. సో డబుల్ ధమాకా అనమాట. బర్త్డే సందర్భంగా రామ్ చరణ్ సినిమా వస్తుండడం. ఇంకొకటి ఏంటంటే మార్చిలో వచ్చిన సినిమాలు అతని రంగస్థలం కావచ్చు, ట్రిపుల్ ఆర్, మార్చిలో వచ్చిన సినిమాలు రెండు కూడా సూపర్ డూపర్ హిట్ అయినాయి కాబట్టి అదొక సెంటిమెంట్. ఈ మార్చిలో వస్తున్నటువంటి సినిమా, అది కూడా బర్త్డేకి వస్తున్నటువంటి సినిమా కూడా ఆ రేంజ్లో ఒక రంగస్థలాన్ని ట్రిపుల్ ఆర్ కంటే కూడా పెద్ద రేంజ్లో సక్సెస్ అయ్యే సినిమా అవుతుందని చెప్పి ఫ్యాన్స్ అందరూ చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటున్నారు. అందువల్ల కూడా ఈ సినిమాకి క్రేజ్ అనేది పెరుగుతుందని చెప్పొచ్చు మనం. ముఖ్యంగా ఈ సినిమా మనకు ముందు నుంచి అర్థమవుతుంది, ఒక స్పోర్ట్స్ విలేజ్ స్పోర్ట్స్ డ్రామా కింద. అవును. ఎలా ఉండేది అంటారు? అదే ఒక స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో, విలేజ్ బ్యాక్డ్రాప్లో బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న సినిమా. ఇంకొకటి ఏంటంటే ఉప్పెన ఎంత పెద్ద సక్సెస్ అయిందో మనకు తెలుసు. అంత పెద్ద సక్సెస్ తర్వాత అతను అంత గ్యాప్ తీసుకొని ఈ సినిమాకి మధ్యలో ఎన్ని ఆఫర్లు వచ్చినా కూడా టెంప్ట్ అవ్వకుండా ఈ సినిమా మీద ఉండిపోయి ఈ సినిమాని చాలా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. ఇప్పుడు సుకుమార్ కూడా ఇందులో వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్స్, మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ కలిసి ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నారు. టైటిల్ కూడా అంటే కొంచెం వెరైటీగా ఉండి, పెద్ది అనేది చాలా ముందు పెద్ది అనే టైటిల్ వచ్చినప్పుడు ఏంటి పెద్ది ఏంటి, ఇది నార్త్ ఇండియాకి ఎలా కనెక్ట్ అవుతుంది, ఇటువంటి అనుమానాలు కొన్ని వ్యక్తమయ్యాయి. కానీ ఇప్పుడు అసలు బాగా వైరల్ అయిపోయింది. కానీ కొంతమందికి ఇప్పటికీ డౌట్ అది, అసలు పెద్ది అనేది మన తెలుగు వర్డ్ కింద మనం చూస్తాం కదా. అదే అంటే కొన్ని వర్డ్స్ అందరితో కనెక్ట్ అయ్యేలాగా ఉంటాయి కదా, అలాగా పెద్ది అనేది అటు నార్త్ అన్ని చోట్ల కూడా కనెక్ట్ అయినట్టుగా మనకి రిపోర్ట్స్ వస్తున్నాయి. ముఖ్యంగా ఈ పాట ఏఆర్ రెహమాన్ దీంట్లో వచ్చినటువంటి పాట చాలా వైరల్ అవుతుంది. డాన్స్ ఎంత కష్టం. కొంచెం చిన్న వివాదం కూడా ఏంటంటే దీనికి సంబంధించి ఉదాహరణకి చిన్మయ్ అనే సింగర్ జానీ మాస్టర్తో ఎలా చేయిస్తారు మీరు, ఆయన ఆ కేసులో ఇరుక్కొని ఉన్నాడు కదా, ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి డాన్స్ మాస్టర్ తోటి దీనికి మీరు ఎలా చేయిస్తారని చెప్పి ఆమె ఆరోపణలు చేస్తారు. అదే అంటే ఆమె ఈ హీరోని, మీ డైరెక్టర్ని వాళ్ళని తప్పు పట్టకుండా రెహమాన్ తప్పు పడుతుంది ఆవిడ. నేను ఇందాక ఒక వెబ్సైట్లో, బాలీవుడ్ వెబ్సైట్లో చూసా, ఏఆర్ రెహమాన్ ఎలాగా, ఏఆర్ రెహమాన్కి అందులో తన పాత్ర ఏముంటుంది, అతను సాంగ్ చేసాడు, తర్వాత అది ఎవరితో కంపోజ్ చేయించుకోవాలి ఏంటనేది డైరెక్టరు, ప్రొడ్యూసరు, హీరో పాత్ర కూడా పెద్దగా ఉండదు అందులో కదా. అంటే డెఫినెట్లీ హీరో ఆమోదం కూడా తీసుకుంటారు, పలానా డాన్స్ మాస్టర్ అని చెప్పి ఆయన కూడా చెప్తారు. బట్ మొదట దాన్ని కాల్ తీసుకునేది డైరెక్టర్, ఈ పాట ఎవరైతే బాగా కంపోజ్ చేస్తారో ఉంటుంది. బట్ మనం కాదు కదా, మనం బేసిక్గా దానికి సంబంధించి ఒక టెక్నీషియన్ ఎంపిక చేయడానికి సంబంధించి మనం హీరోని, ఎందుకంటే ఎవరైతే డబ్బులు ఇస్తారో అతనిది బాధ్యత లేదు, దాన్ని ఎంపిక చేసే బాధ్యత ఎక్కువగా దర్శకుడికి ఉంటుంది కాబట్టి దర్శక నిర్మాతలు ఎక్కువ బాధ్యత తీసుకోవాలి. ఇందులో నేను అది చూసినప్పుడు ఇందాక నాకు ఏంటిది రెహమాన్ని తప్పు పట్టడం ఏంటి, పాపం ఆయన పాత్ర ఏముంటుంది ఇందులో అనుకున్నా. ఆ విధంగా కూడా చిన్న కాంట్రవర్సీ అవ్వడం, ముఖ్యంగా ఏదైతే ఉక్కి స్టెప్ ఉందో అది విపరీతంగా వైరల్ అవ్వడం. సుకుమార్ గారి సినిమాలు అన్నిట్లో ఎక్కడో చోట జోడు పక్కకి వెళ్ళడం, జోడు ఊడిపోవడం, చెప్పులు ఏదో జరుగుతుంది. అవును, అంటే అందులో ఆ గ్రేస్ ఏదైతే ఉందో రామ్ చరణ్ అది అసలు బాగా, అంటే 1-10 సార్లు ఎన్నిసార్లు చూసినా కూడా బోర్ కొట్టకుండా ఉంది. ఇంకా ఫ్యాన్స్ విపరీతంగా కనెక్ట్ అవుతున్నారు. ఇప్పుడు ఈ ప్రత్యేకతలు అన్నిటి వల్ల ఇప్పుడు హీరోయిన్ జాన్వీ కపూర్ కావడం, బ్యానర్ మైత్రి మూవీ మేకర్స్ కావడం, వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్స్ సుకుమార్ కావడం, బుచ్చిబాబు సానా డైరెక్టర్ కావడం, ఇలా ఇన్ని ప్రత్యేకతలు ఉండడం వల్ల మార్చి 27 కోసం అందరూ, అంటే
జనవరిలో చిరంజీవి గారి సినిమా వస్తే ఒక 2 నెలల వ్యవధిలో మళ్ళీ రామ్ చరణ్ సినిమా రాబోతుంది అనమాట. అండ్ మరీ ముఖ్యంగా ఇప్పుడు జాన్వీ కపూర్ని ఎలా చూపించబోతున్నారు? ఆమెను నార్మల్ గా మనం చూస్తే బాలీవుడ్ సినిమాల్లో మంచి పాష్ అమ్మాయి, బట్ ఇక్కడ మన దగ్గరకు వచ్చాక దేవరాలు ఎలా చూపించారు, ఒక హోమ్లీ లుక్ ఇచ్చారు. ఇది కూడా విలేజ్ బ్యాక్డ్రాప్ కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ లంగా ఓణీలే. అవును, అంటే అసలు రామ్ చరణ్ జాన్వీ కపూర్ కాంబినేషన్ ఎప్పటి నుంచో, ఇప్పుడు ఉదాహరణకి జగదేక వీరుడు అతిలోక సుందర సినిమా రీమేక్ చేయడం కానీ, దానికి సీక్వెల్ చేయడం కానీ చేసి, అందులో రామ్ చరణ్ని జాన్వీ కపూర్ని, అంటే శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్, చిరంజీవి గారి అబ్బాయి రామ్ చరణ్, వీళ్ళిద్దరు కాంబినేషన్లో సినిమా చేద్దామని ఎప్పటి నుంచో ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది ఇప్పటికి సెట్ అయింది కాబట్టి డెఫినెట్గా, అంటే జాన్వీ కపూర్ మోడర్న్ అవుట్ఫిట్లో కంటే కూడా ఈ ట్రెడిషనల్ అవుట్ఫిట్లో ఇంకా బాగుంటుంది అమ్మాయి. ఇప్పుడు దేవరాలో మనం చూసాం కాబట్టి ఇందులో డెఫినెట్గా ఆమె గ్లామర్ని కూడా ఎక్కువగా ఇది చేసి ఎలివేట్ చేసి సినిమాకి ప్లస్ పాయింట్ అయ్యేలాగా డిజైన్ చేస్తారని మనం అనుకోవచ్చు. అండ్ రామ్ చరణ్ గారు కూడా సినిమా బై సినిమా మనం చూసినట్లయితే తన యాక్టింగ్ లెవెల్స్ లో మనం చాలా వేరియేషన్స్ చూస్తున్నాం. అవును, రంగస్థలం చూడండి, ఎందుకో మనం రామ్ చరణ్ గారిని తప్పితే ఆ క్యారెక్టర్ లో ఇంకొక అవును, ఒక రగ్గడ్ లుక్, మాస్ లుక్, అది కూడా చెవిటి వినికిడి లోపం ఉన్నటువంటి ఒక విలేజ్ కుర్రాడిగా బ్రహ్మాండంగా చేశారు. ఇప్పుడు ఈ సినిమాలో కూడా డెఫినెట్గా, అంటే ఇప్పుడు రంగస్థలానికి ఇప్పటికీ నటుడిగా అతను బాగా ఇంకా మెచ్యూర్ అయ్యాడు కదా. ఈవెన్ సినిమా పెద్దగా ఆడకపోయినా గేమ్ చేంజర్ సినిమాలో కూడా అతని పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది రామ్ చరణ్ది. కాబట్టి ఇందులో ఇంకా ఎక్కువ మంచి పర్ఫార్మెన్స్ తీసుకోవడానికి, ఇప్పుడు సుకుమార్ శిష్యుడే కాబట్టి బుచ్చిబాబు సానా ది బెస్ట్ పర్ఫార్మెన్స్ తీసుకుంటాడని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మార్చ్ 27th రిలీజ్ అవుతుంది కాబట్టి ఓన్లీ ఒక్క సాంగే వదిలిపెట్టారు మనకి. ఇంకా వస్తాయి వరుసగా అప్డేట్స్, వరుసగా వస్తూనే ఉంటాయి. ఎవ్రీ వీక్ ఏదో ఒక అప్డేట్. అండ్ బుచ్చిబాబు గారి గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. తీసింది ఒక్క సినిమానే అయినా రెండో సినిమాకే పాన్ వరల్డ్ స్టార్ ని ఆయన బలేసి పట్టుకోవడం అనేది చిన్న విషయం అయితే కాదు. అంటే దానికోసం అని ఆయన అలా ఉండిపోయాడు. జనరల్ ఇప్పుడు ఉప్పెన ఒక కొత్త హీరోతో 100 కోట్లు కలెక్ట్ చేయడం అంటే అది మాటలు కాదు కదా. బోల్డెన్ ఆఫర్లు వచ్చి ఉంటాయి, కనీసం 10-15 ప్రొడక్షన్ హౌస్ల నుంచి ఆయనకి బ్లాంక్ చెక్ ఆఫర్లు ఇచ్చే ఉంటారు. అయినా సరే ఎక్కడ టెంప్ట్ అవ్వకుండా మనోడు అలాగా మళ్ళీ తను నెక్స్ట్ చేయబోయే సినిమా కూడా ఒక రేంజ్లో ఉండాలనే ఒక స్థిరమైనటువంటి సంకల్పంతో ఉండి చేసిన సినిమా కాబట్టి ఈ సినిమాకి ఇంత క్రేజ్. ఇప్పుడు అసలు యాక్చువల్గా సినిమా కన్నా కూడా సినిమా క్లైమాక్స్ గురించి ఆలోచన అంట అందరికి. బుచ్చిబాబు గారు కాన్సన్ట్రేషన్ అంతా ఎప్పుడు క్లైమాక్స్ మీద పెడతారట, ఏం చేయబోతున్నారు అన్నట్టు. అవునవును, అంతే కదా. ఇప్పుడు మన ఉప్పెన సినిమా అంతా నార్మల్, చాలా కథల్లో చూస్తుంది. ఆ బస్సులో తిరిగేది కాస్త బాగా అనిపిస్తుంది కానీ ఒక ఫస్ట్ టైం డైరెక్టర్ లాగా ఉండదు కదా. ఆ క్లైమాక్స్ ఎవరు ఊహించలేదు. హీరో హీరోయిన్లు ఇద్దరు ఇంచుమించు కొత్తలే కదా, ఇద్దరు కొత్తలే. విజయ్ సేతుపతి అప్పటికి మనకి పెద్దగా, అంటే అప్పుడప్పుడే మనకి తెలుగు ప్రేక్షకులకి పరిచయం అవుతుంది. ఫాదర్ గా చూడడం అనేది అది నిజం చెప్పండి బుచ్చిబాబు గారి వల్లే అయ్యింది. అవును, విలన్ గా చూసారంటే పెద్ద విషయం కాదు, కానీ విలన్ గా ఉంటున్న ఫాదర్ చూసారంటే ఇంకా, అంటే కొత్త వాళ్ళతోటి అలా చేయించుకుంటే ఇప్పుడు ఒక రామ్ చరణ్, జాన్వీ కపూర్ లాంటి ఆర్టిస్టులతోటి ఇంకా ఏ రేంజ్ లో అతను చేస్తాడనేది, క్రియేటివిటీ టాలెంట్ అక్కడే బయటపడుతుంది. అవును, చూద్దాం ఎలా ఉండబోతుంది. డెఫినెట్ గా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.